ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ అనేది ఫస్ట్ ఎందుకు వచ్చిందో చూసుకుంటే ముందు మనకి లీనియర్ సెర్చ్ అనేది ఒకటి ఉంటుండే. సో అది ఎలా పనిచేస్తుండేనంటే, నాకు ఒక సపోజ్ 5 కనుక్కోవాల్సి వస్తుంది. 5 అనేది ఫైన్ చేయండి నేను. సో ఇక్కడ పెన్ను పెట్టేసి కాదు, కంప్యూటర్ ఎలా ఫైన్ చేస్తుంది అంటే లీనియర్ సెర్చ్ మెథడ్ని ముందు 1 చెక్ చేస్తుంది, అది కాదు. 2 చెక్ చేస్తుంది, కాదు. 3 చెక్ చేస్తుంది, కాదు. 4 చెక్ చేస్తుంది, కాదు. 5కి వస్తుంది. అట్లా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోయేసరికి మన టైం అనేది అయిపోతుంది. సో ఈ టైం సేవ్ చేయడానికి ఒక అడ్వాన్స్గా ఒక సెర్చ్ని తీసుకొచ్చారు, అదే బైనరీ సెర్చ్. సో ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే టైం సేవ్ చేయడానికే, ఇంకా దేనికి తీసుకురాలేదు. నెక్స్ట్ దీని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ లాగిన్. సో ఇది దేని నుంచి వచ్చిందంటే మళ్ళీ దీని డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ నుంచే వచ్చింది. ఇది సెర్చ్, ఇది ఒకరు వర్క్ అవ్వాలంటే ముందు మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అనేటివి సార్టెడ్ అయి ఉండాలి. సో ప్రీవియస్లో చూసుకుంటే క్విక్ సార్ట్ చేశాను. సో నువ్వు ఏ సార్టెడ్ మెథడ్ అని వాడుకో, లేదంటే నార్మల్గా బ్రెయిన్ వాడుకున్నా పర్లేదు. ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొంచెం తిప్పి ఉంటుంది చూడండి క్వశ్చన్. నేనేమో ఫస్ట్ 26 తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు క్యాలిక్యులేషన్ అంత స్పీడ్గా తెలియదు కాబట్టి సింపుల్గా 5, 10, 15, 20 తీసుకున్నా. సో మన బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ లీస్ట్ ప్లస్ హైయెస్ట్ వాల్యూ చూసుకోండి. మనం సార్టెడ్ అరే అనుకున్నాం కాబట్టి అది ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి, మర్చిపోకండి. 0, 1, 2, 3, 4, 5, 6. లీస్ట్ వాల్యూ కావాలి, హైయెస్ట్ వాల్యూ కావాలి, మిడిల్ వాల్యూ మీద ఫైండ్ చేయాలి. సో ఇందాక దాంట్లో చేసాం, నేను డైరెక్ట్ వాల్యూస్ వేసేస్తున్నా. ఎల్ ఈక్వల్స్ ఇక్కడ 5, హెచ్ ఈక్వల్స్ 30, 6, 0, 0. నా మిడిల్ అనేది వచ్చేసరికి 3 వచ్చేసింది. సో ఇక్కడ 5 ఉంది. ఇక్కడనేమో ఫస్ట్ బైనరీ సెర్చ్ ఉంది, మనం సెర్చ్ చేయడానికి ఒక ఎలిమెంట్ కావాలి. సో సెర్చ్ చేసానికి ఎలిమెంట్ ఏం తీసుకుందామంటే సెర్చింగ్ కోసం 30 తీసుకుందాం. సో ఇక్కడ ఉంది 30, మనం అదే సెర్చ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు లీస్ట్ ఉంది, హైయెస్ట్ ఉంది, నెక్స్ట్ మిడిల్ పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు మనకి మిడిల్ పొజిషన్ అనేది 30 ఉంది, ఇది అనేది 30 ఉంది, ఫైండ్ చేసే ఎలిమెంట్ 30 ఉంది. ఇప్పుడు చూడండి 20 అనేది మిడిల్ వాల్యూ. సో మిడిల్కి ఇక్కడ సైడ్ ఉన్నాయన్నీ లెస్ దెన్ వాల్యూసే ఉంటాయి, ఎందుకంటే సార్టెడ్ అది కాబట్టి. ఇక్కడ సైడ్ అన్నీ గ్రేటర్ దెన్ వాల్యూసే ఉంటాయి. సో ఇప్పుడు మన 20 మిడిల్ వాల్యూ కాబట్టి సెర్చ్ చేసే వాల్యూస్ 30 కాబట్టి ఇది లెస్ దెన్ అయిపోద్ది. సో 20కి మనం ఫైండ్ చేసే ఎలిమెంట్ 30. సో 20 కంటే తక్కువ ఉన్న ఎలిమెంట్స్లో 30 అనేది ఉండదు, అసలుకైతే ఉండదు. మనం రాసుకుంటే ఉంటుంది కానీ ఉండదు అసలుకి యాక్చువల్గా. సో మనం ఈ వాల్యూస్ అన్ని తీసుకోవడం వేస్టింగ్. ఇప్పుడు అల్గోరిథంలో ఏమవుతుందంటే ఇవి మొత్తం వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. సో ఏమొస్తాయి అంటే 20, 25, 30, 35. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతాయి, 0, 1, 2, 3. మళ్ళీ సేమ్, లీస్ట్ ఏమో 20 ఉంది, హైయెస్ట్ ఏమో 3, మిడిల్ వాల్యూ ఏమో 0 + 3 అంటే 3/2 అంటే ఎంత 1.5 సంథింగ్ వస్తుంది. కాబట్టి నేను 2 కింద తీసేసుకుంటున్నా. సరే 2 కింద తీసేసుకున్నాం, మనకేమో 30 వచ్చేసింది ఇప్పుడు మిడిల్ వాల్యూ. సో మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూస్ ఎంత 30. సో ఇది మ్యాచ్ అయిపోయింది. వావ్. సో మ్యాచ్ అయిపోయింది కాబట్టి సర్చింగ్ అయిపోయింది ఇక, బైనరీ సెర్చ్. సో ఇందులో ఏంటంటే ప్రతిదాన్ని వెతుకోకుండా మనం సగం అలైన్ లేపేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఒకవేళ ఇక్కడ మ్యాచ్ అవ్వకుండా ఉందనుకో, సపోజ్ 35 అనుకో, మనం ఫైండ్ చేసే ఎలిమెంట్ ఇక్కడ నుంచి 30కి తక్కువ ఉన్నాయన్నీ లేపేసేస్తాం, మళ్ళీ చేస్తాం, వచ్చేదాకా అట్లా చేస్తూ ఉంటాం. లేదనుకో సగం లేపేస్తూ ఉంటాం. సో అలా సగం నెంబర్స్ని లేపేయడం వల్లనే మన టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. సో దానికోసమే, టైం సేవింగ్ కోసమే ఈ బైనరీ సెర్చ్ని తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు దీని అల్గోరిథం చూసుకున్నాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఎలిమెంట్స్ అని కనుక్కున్నాక మిడ్ వాల్యూ తీసుకుంటాం. సో మిడ్ వాల్యూ వచ్చాక ఇఫ్
మిడ్ వాల్యూ అనేది కీకి ఈక్వల్గా ఉందనుకో దొరికిందని చెప్పేసి మెసేజ్ ఇచ్చేస్తాం. లేదు ఒకవేళ దొరకలేదు అనుకో ఏం చేస్తామంటే మిడ్ వాల్యూ అనేది కీ వాల్యూ కంటే తక్కువ ఉందనుకో, మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మిడ్ వాల్యూ అనేది ఇందులో చూసుకున్నాం అనుకో, మనం మిడ్ వాల్యూ అనేది కీ వాల్యూ కంటే తక్కువ ఉంది. సో మనం ఏం చేసాం, మిడ్ వాల్యూ అనేది లీస్ట్ వాల్యూ చేసి మళ్ళీ చేసుకున్నాం. ఈ 20 అనేది మళ్ళీ ఎల్ అయిపోయింది. ఈ 35 అనేది హైయెస్టే ఉంది ఆ ముందు నుంచే. ఇది ఈ ఎగ్జాంపుల్. ఒకవేళ ఈ కేస్ అయిపోయినది మిడ్ లెస్ దెన్ కీ ఉంటే మిడ్ని లో చేస్తాం, మళ్ళీ మూవ్ థర్డ్ స్టెప్ ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తాం. ఒకవేళ మళ్ళీ మ్యాచ్ అవ్వలేదు అనుకో మళ్ళీ కానీ ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్లనే రొటేట్ అవుతూ ఉంటుంది ఇక్కడనే. సో ఒకవేళ మిడ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ కీ వాల్యూ ఉందనుకో అప్పుడు ఏమవుతుంది అంటే మిడ్ వాల్యూ అనేది హై పొజిషన్ తీసుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చేసే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు సార్టెడ్ అరే ఉన్నది, నేను 2 అనే ఎలిమెంట్ని తీసుకోవాలి. సో మిడిల్ ఏమో 3 వచ్చింది, కీ ఏమో 2 ఉంది. సో 3 అనేది గ్రేటర్ దెన్ 2 కదా. సో ఇప్పుడు ఈ మిడిల్ వాల్యూ అనేది హైయెస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు 3 తీసేసి హెచ్ తీసుకున్నాం అనుకో ఇది మొత్తం వెళ్ళిపోతుంది ఇక. సో నేను జస్ట్ ఓన్లీ 1 2 3లో మాత్రమే 2ని సెర్చ్ చేయాల్సి వస్తుంది. 1 2 3లోనే లీస్ట్ ఎలిమెంట్ ఇచ్చా, హైయెస్ట్ ఎలిమెంట్ ఇచ్చా, మిడిల్ వాల్యూ అనుకున్నా. మిడిల్ ఈక్వల్స్ టు కీ ఎలిమెంట్ దొరికింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసాక 3 2 3కి వెళ్ళిపోయినాక మిడ్ ఈక్వల్స్ టు కీ వచ్చేసింది. సో ఇక్కడ దొరికేసింది ఇక మనకి. సో మళ్ళీ ప్రింట్ ఫౌండ్ అనే మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది మనకు అవుట్పుట్లో. సో అంత అయిపోయినాక స్టాప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేసింది కదా, దీని తర్వాత ఇంకా స్టెప్స్ ఏం ఫాలో అవుతుంది కాబట్టి డైరెక్ట్ మూవ్ టు 6 స్టెప్ 6. ఇది దీని అల్గోరిథం.